నమస్కారములు తెలియజేస్తూ, మీరు ఇప్పటి వరకు ఓపికగా కూర్చున్న పిల్లల సైకిల్ ఉంటే ఎక్కువ సమయం కూర్చోవాలంటే జనరల్గా ఎవరికైనా, ఏ పిల్లలకైనా పెద్దలకైనా ఫీలింగ్ కొంచెం చిరాగ్గా ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఎంతసేపు ఆడుకోవాలి, టైం పాస్ చేయాలి, ముచ్చట్లు పెట్టాలని ఉంటుంది. ఊరికే ఏదైనా ఒత్తిడి చేస్తున్నట్టుగా ఉంటే అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడే మీకు జ్ఞానం అందుతున్న విషయం మీరు మర్చిపోయి, ఇందాక గౌరవనీయులు ప్రిన్సిపల్ గారు గుర్తు చేశారు, ఊరికే రాళ్ళు వేయడం, చెత్త చెదర ఆకులు వగేరా వగేరా డిస్టర్బెన్స్గా ఉంటాం. అంటే మాకు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ప్రసంగాన్ని స్టార్ట్ చేయడానికి ముందు మీరు నాకు మాట ఇవ్వాలి. ఇస్తారా? ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు ఎక్కువ సమయం తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా. నేను వెంటనే స్పందించారు, ఏదో ఒకటి అవునా కాదా చెప్పారనంటే ఓకే గుడ్, ఇంట్రెస్ట్ ఉంది, బాగా వింటున్నారని అనుకుంటాను. ఓకే, మరి మీ స్పందన కొంచెం యాక్టివ్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. ఉంటుందా? థ్యాంక్ యూ. నేను ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు కానీ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మీకు రకరకాల అనుమానాలు రావాలి, ఖచ్చితంగా వస్తాయి. వచ్చేలాగా నేను మాట్లాడతాను. మరి అనుమానాలని అడుగుతారా? అడుగుతాము అని అంటే, ప్రశ్నిస్తాను అంటే ఒకరు కానీ అందరు కానీ ప్రశ్నిస్తామంటేనే నా ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మిమ్మల్ని బోర్ కొట్టనీయను. అలా గొప్ప వక్తని కాదు, అంత నాలెడ్జ్ ఉన్నవాడిని కాదు, సామాన్య ఉపాధ్యాయుడినే. ఈ కిందటిసారి నన్ను ఉపాధ్యాయుడిగా ఎందుకు తయారు చేసిందో, నేను ఎంత ట్రై చేసినా ఆ యొక్క రుణాన్ని, ఈ కిందటిసారి నన్ను ఉపాధ్యాయుడిగా తయారు చేసినందుకు ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం కాలక్రమంలో అనేక రకాల అనుభవాల నుంచి నాకు ఒక మంచి కోరికలు పుట్టాయి. వాటిని నేను ఎలాగైనా సరే నా సర్వస్వాన్ని త్యాగం చేసి, నా సమయానికి సర్వసుఖాలు త్యాగం చేసి ఈ యొక్క వృత్తికి, అలాగే ఈ కిందసానికి ఏదైనా మర్చిపోయినటువంటి మాటలు చెప్పడానికి, ఆ విలువ ఇంత అని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో సంకల్పించి ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయ సిబ్బంది, అలాగే ఎవరైతే 5,000 మంది పూర్వ విద్యార్థులు, అలాగే వాళ్ళకు విద్య బోధించినటువంటి 1000 మంది ఉపాధ్యాయుల యొక్క సలహా సూచనలతో నిరంతరం నా పోరాటం నా నుంచి జరుగుతూనే ఉంది. అది మీ దాకా రాలేదు, ఇప్పుడు రాబోతుంది. సో మరి ప్రశ్నలు అడుగుతారు కదా? బోరు కొడుతుందన్నా? నేను రోజు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రోజు చూస్తుంటారు, ఈ టీచర్లు అంతేరా ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అనుకుంటారు. కానీ ఆ ఉపాధ్యాయుడు చెప్పే ప్రతి మాటలో వెలకట్టలేని సమాచారం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. దాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు మాలాగా మంచి పొజిషన్లో ఉంటారు. ఇంకొంచెం కష్టపడే వాళ్ళు పై స్థాయిలో ఉంటారు. మేము అందుకోలేనటువంటి ఆ స్థాయిలో ఉంటారు. అది మా ద్వారా మీరు పొందేటువంటి గొప్ప అవకాశం. అది కేవలం విద్య మాత్రమే చేస్తుంది, దాన్ని మీరు గుర్తించడం లేదు. కొందరు మాత్రమే, అందరు కాదు. సో నేనేమో నాకు ఒక సేవాభావం అన్నాను. ఆ సేవాభావం ఏంటంటే, జనరల్గా మనం రకరకాల దానాలు, ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. విద్యాదానం, అవయవదానం, భోజనం, ఇట్లా ఎన్నో, అన్నదానం, ఇట్లాంటి రకరకాల దానాలు ఉన్నాయి. వీటిల్లో వెలకట్టలేని దానం విద్యాదానం. నేనేమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఆ విద్యని విద్యాదానాన్ని మరో రకంగా నేను ఆలోచించాను. అది అందరికీ తెలిసిందే, పుస్తక దానం చేయమని అందరినీ కోరుతున్నాను. ఎందుకనంటే మీలాంటి పిల్లలకి, అంటే పిల్లలందరూ, విద్యార్థులు అనే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఉపాధ్యాయుడు మా అంటే ఒక 40 సంవత్సరాలు సర్వీస్లో ఉంటారు. కానీ అదే ఒక బుక్ అయితే ఎల్లకాలం ఆ బుక్ ఉన్న నాళ్ళు మీలాంటి విద్యార్థులు, మాలాంటి గురువులు, ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు, మహామేధావులు, సిఇఓలు తయారయ్యేటువంటి జ్ఞానం ఆ పుస్తకంలో ఉంటుంది. ఒక 40 నిమిషాలు ఉన్నంత మాత్రాన విద్యాదానం అందినట్టే. కానీ దానికన్నా మించింది ఏంటంటే పుస్తక దానం. ఈ పుస్తక దానం చేయమని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాను. ఇంకా ముందు వేరే ప్లాన్ ఉంది, అది మీరు చూస్తారు. అయితే లైబ్రరీ అంటున్నారు. ఇదేంటి లైబ్రరీ? మా స్కూల్లో ఉంది కదా, చాలా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఇంకా ఎక్కడెక్కడో ఊళ్ళలో ఉన్నాయి. ఇంకా ఈ లైబ్రరీ ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నారు? మన అరచేతిలో ప్రపంచమే ఉన్నది, మొబైల్ రూపంలో. చూడండి, ఆ ఒక్క మొబైల్ అన్ని పాత్రలు పోషిస్తుంది. వాచ్ నుంచి మొదలెడితే డిజిటల్ బోర్డు వరకు అన్ని, టీవీ అదే, వాచ్ అదే, కంప్యూటర్ అదే, A to Z. అందులో లేనిదంటే ఏమీ లేదు. అటువంటి డివైస్ మన అరచేతిలో ఉందనంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టుగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకాలయాన్ని ఎవరు గౌరవిస్తారు, ఎవరు ఆలోచిస్తారు, ఇది అవసరమా అని చాలా మంది చెప్పారు కూడా. కానీ అది శాశ్వతమైంది, విలువైంది. దాని విలువని మనం
మాటలో చెప్పలేంది, అది అనుభవిస్తే తప్ప అది ఆచరణలో పెడితే తప్ప ఆ యొక్క పుస్తకాలయం యొక్క విలువని మనం పూర్తిగా గుర్తించలేం. అయితే ఓల్డ్ సాంప్రదాయ పద్ధతిలో కాకుండా నూతన విధానంలో లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అది అంచెలంచెలుగా అందించాలని, పుస్తకాలతో మొదలైనటువంటిది ఇప్పుడైతే మీరు చదువుకుంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత పోటీ పరీక్షలు ఎక్కడో ఎంట్రన్స్ రాసి ఇంటర్మీడియట్కి వెళ్తారు, డిగ్రీకి వెళ్తారు, రకరకాల కాలేజీలకు వెళ్తారు. ఆ కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకడికి వెళ్తారు, కోచింగ్ తీసుకొని సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తారు, కాకతీయ యూనివర్సిటీకి వెళ్తారు, ఢిల్లీకి వెళ్తారు, బొంబాయి వెళ్తారు, లక్షలు ఖర్చు పెడతారు. ఆ యొక్క విద్యను బట్టి కొందరు కోట్లు కూడా ఫారిన్ వెళ్ళి కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ పేదవాళ్ళమైన మనం, మీరు అన్ని నీసి డబ్బులు ఖర్చు పెట్టి మనం విద్యను సంపాదించుకునే, జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయగలమా? చేయలేం, మన వల్ల కాని పని. మరి లక్ష్యం ఎలా నెరవేరుతుంది? అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ఒక గ్రంథాలయాన్ని కనుక మనం ఏర్పాటు చేసుకుంటే, అందులో మీరు ఎవరే కానీ ఎదగాలి, సాధించాలి, లక్ష్య సాధన కోసం కష్టపడాలనుకునే వాళ్ళకి మనం ఆ వాతావరణాన్ని కల్పించగలిగితే అక్కడ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తాం, మొబైల్ ఏర్పాటు చేస్తాం, తర్వాత IFE ప్యానెల్స్ ఏర్పాటు చేస్తాం, వైఫై పెడతాం. వీటి ద్వారా నీకు పుస్తకం రూపంలో నీకు జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదువుకొని నీ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఢిల్లీ వగైరా హైదరాబాద్, వరంగల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కిన్నర సానిలో ప్రకృతి ఒడిలో అసలు ఏ మాత్రం కల్మషం లేనటువంటి ఈ వాతావరణంలో, శబ్ద కాలుష్యం లేనటువంటి ఈ వాతావరణంలో నీకు కూర్చొని ఒక పూట తిండి పెట్టగలిగితే చాలు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం వల్ల నా క్లాస్మేట్స్, నా సీనియర్లు, కిందర సాన్లు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరుగా నేను అనుకుంటున్న పని కనుక అయితే ఆ అన్నేళ్ళు ఎవరైతే ఉన్నారో ఎదిగిన వాళ్ళు, వాళ్ళ యొక్క అనుభవాలను నేరుగా మీతో చెప్పించడం కోసం వాళ్ళని ఇక్కడికి రప్పించే ప్రయత్నంలో ఉన్నాను. కానీ అన్నీ ఒకేసారి కావు, అంచెలంచెలుగా ఒక్కొక్కటిగా వారికి ఇక్కడ రావడానికి వారికి తగినటువంటి వాతావరణం మనం ఏర్పాటు చేయగలిగితే తప్ప వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఆ స్థాయిలో అన్నేళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని మీ తర్వాత మీ తమ్ముళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి ఈ యొక్క వాతావరణం, ఈ కిన్నర సానికి ఏదైతే పాత వైభవం ఉందో ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో నేను కొంచెం వెళ్తున్నాను, కానీ సరిగా అందాల్సినంత సహాయము అందడం లేదు. సో మీ యొక్క చదువు వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం లైబ్రరీ కనుక ఉంటే ఇక్కడే మీరు వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆ లైబ్రరీలో ఉండి పుస్తకాల ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి వస్తువులు వాడుకొని, టీచర్ల యొక్క సహాయం అవసరం లేకుండానే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. అలా మీరు చదువుకొని లైబ్రరీని వాడుకొని మీ యొక్క విలువైనటువంటి యొక్క లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి పూర్వ విద్యార్థులు, పూర్వ గురువులు అందరినీ నేను వాళ్ళని వెంటపడి రకరకాల వేలో నేను ట్రై చేస్తున్నాను. అది ఖచ్చితంగా నెరవేరాలని మన యొక్క ప్రపంచ దేవుళ్ళందరినీ ఆశిద్దాం. అలాగే మీ వంతు సహాయ సహకారాలు, సూచనలు, తర్వాత మద్దతు, ఇవన్నీ కూడా మీ ద్వారా ఇప్పుడు ఏదైతే పూర్వ విద్యార్థులు, గురువులు ఉన్నారో ఈ యొక్క చుట్టూ ఉన్నట్టు జిల్లా ప్రజలకు నేను ఈ యొక్క విషయాన్ని నేను వేడుకుంటున్నాను. సో ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో నాకు తెలిసి అనుమానాలు రావాలి. అనుమానాలు మీరు అడిగితే వాటికి నేను సమాధానాలు ఇస్తూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. నాకు తెలిసింది చెప్పాను, కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సోది అవుతుంది, బోర్ కొడుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, సార్ ఇది ఎట్లా అది ఎట్లా అని అడిగితే ఇంకా దాన్ని బట్టి నేను ఇంకా లోపలికి వెళ్తాను. అడగండి. నేను చెప్పిన సబ్జెక్ట్ విషయం ఏదైతే ఉందో మీకు అర్థమైందా? మీరు ప్రశ్నలు అడగట్లేదని అంటే మీకు అర్థం కాలేదు, మీరు వెళ్ళలేదని నేను అనుకుంటాను. ఒకవేళ మీకు అర్థమైతే, మీరు చక్కగా విన్నట్టయితే, సార్ ఇక్కడ ఎట్లా సార్, అది ఎట్లా సార్ అనే ప్రశ్నలు రావాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇక నాకు అర్థం కాలేదు, ఎట్లా సాధ్యమవుతుంది, ఎలా చేయగలరో చెప్పండి అని చెప్పేసి అడగాలి. అడగట్లేదని అంటే మీరు వినలేదు. దగ్గరికి రా. 5,000 మంది అంటే చాలా మంది. అవును, రైట్, దగ్గర రామ్మా, నీ వాయిస్ రికార్డ్ అవ్వాలి. భయపడకు. నేను కూడా భయపడే కాస్త కోసం నేర్చుకున్నాను. ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాను మీ ముందర నిలబడి మాట్లాడాలంటే. టీచర్ అయినప్పటికీ రోజు గంటలు మాట్లాడుతున్నప్పటికీ ఒక రకమైన భయం ఉంటుంది. స్టేజ్ ఫియర్ అది పోలేదు. చెప్పినాను, అడుగు. 5,000 మంది అంటే చాలా ఎక్కువ. అవును. 5,000 మంది అన్నయ్యలు పూర్వ విద్యార్థులు రారు.
5,000 మంది సహాయ సహకారాలతో పుస్తకాలని ఇక్కడికి రప్పిస్తాను. పోస్ట్ ద్వారా వాళ్ళకు ఫోన్ చేసి మెసేజ్ పంపించి ఇలా కిన్నెరసానిలో లైబ్రరీ మన పూర్వ విద్యార్థుల స్మృతి చిహ్నంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నాను. మీ నుంచి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఏదో కనీసం ఒక పుస్తకమైనా పంపించండి అని వేడుకుంటాను. నెక్స్ట్ అడుగురా. మిమ్మల్ని బోరు కొట్టించి మీ విలువైన సమయాన్ని వాడుకుంటానని కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నాను. దయచేసి ఓపిక పట్టండి. అలాగే గురువులను కూడా స్పెషల్గా రిక్వెస్ట్, ఒక్కరోజు అడుగున్నాను. ఇక్కడ ఉన్నదంతా నేను మీకు టీచర్ని కాబట్టి మీరు టీచర్గా భావించొద్దు. నన్ను అన్నయ్యగా భావిస్తేనే మనం బాగా క్లోజ్గా మూవ్ అవుతాం. టీచర్ అనుకున్నప్పుడు టీచర్ మీద ఒక రకమైన అభిప్రాయం, భయం ఉంటుంది. టీచర్ అనుకుంటే నాతో మీరు కలవలేరు. నేను మొన్నటిదాకా ఇప్పుడు 35 సంవత్సరాలు ఈ స్కూల్తో అనుబంధంగా ఉన్నాను. మొన్నటిదాకా రాలేదు. గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. ఇక నుంచి చచ్చేదాకా ఈ స్కూల్తో సంబంధం కలిగి ఉంటాను. మరణించేదాకా ఏదో ఒక రూపంలో మంచి చేస్తూనే ఉంటాను. నేను చనిపోయినా సరే ఈ కిన్నెరసానిలో తిరుగుతూ ఉంటాను. నాకు కిన్నెరసాని ఇచ్చేటువంటి ఈ యొక్క జ్ఞానం, ఈ యొక్క చదువు, ఈ యొక్క హోదా, ఈ యొక్క పేరు, దాన్ని సార్థకత చేసుకోవడం కోసం నిరంతరం మరణించేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాను సేవ, సహాయం. ఇంకా నాని అడగండి అమ్మా. అడిగితేనే నాకు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళగలను. లేదనంటే అది నాకు సహజంగానే ఉందనుకుంటున్నాను. అడగకపోతే ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెడుతున్నానేమో అని లోపల బాధపడుతుంటాను. ఇగో రారా, అడుగునానే. ఎందుకు భయపడుతున్నారా సార్? మీరు ఫోన్లో అన్ని ఉంటాయన్నారు కదా సార్, మరి ఆ లైబ్రరీ దేనికి? ఫోన్లో కావలసిన సమాచారం అంతా, పుస్తకం ఉంటుంది, వీడియో ఉంటుంది, ఏమి కావాలన్నా ఈ మొబైల్లో మనం ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు. అట్లాంటప్పుడు లైబ్రరీ ఫిజికల్గా ఇట్లాంటి బిల్డింగ్ కట్టించి ప్రింటెడ్ బుక్స్ పెట్టాల్సిన అవసరమా? అటువంటిది అంటేనా? అట్లాంటప్పుడు ఇంకా ఈ లైబ్రరీ ఎందుకు ఏమంటారు? కానీ చదివేటప్పుడు మొబైల్ తీసి కానీ కంప్యూటర్ చదివేటప్పుడు మన కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, కనుచూపు తగ్గుతుంది. అలాగే బుక్ పేపర్ రిఫర్ చేసేటప్పుడు, తర్వాత స్క్రీన్ని మార్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పుస్తకంలో ఏదైతే సౌకర్యం ఉంటుందో అది మొబైల్లో, కంప్యూటర్లో ఉండదు. అక్కడ కొంచెం నష్టం ఉంది, ఇక్కడ అటువంటిది లేదు. అంతేకాకుండా కరెంటు పోతే, పవర్ సప్లై లేకపోతే, బ్యాటరీలో పవర్ లేకపోతే ఆ డివైస్ పనిచేయదు నాన్న. అది ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియదు. కానీ పుస్తకం, ప్రింటెడ్ బుక్లో అటువంటిది ఏమి ఉండదు. అది ఎప్పుడు కూడా నీకు సౌలభ్యంగా ఉన్నటువంటి వాతావరణంలో ఎప్పుడు కూడా దాన్ని వాడుకోవచ్చు పుస్తకాన్ని. నెక్స్ట్ ఇంకా ఎండ లేకపోయినా ఉక్కపోతగా ఉంది నాన్న. ఇంకెవరైనా అడగాలనుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారు, సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ